ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రార్థన దైవజనుడు ప్రవక్త అయిన మోషే గారు చేసిన ప్రార్థన. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. ఎంత అద్భుతమైన ప్రార్థన కదండి. మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు. ఉదయకాల సమయంలో, ఈ ఉదయకాలంలో దేవుడు తన కృపతో నన్ను తృప్తిపరచాలి, నా బిడ్డలను తృప్తిపరచాలి, నా కుటుంబాన్ని తృప్తిపరచాలి అని కోరుకుందా? ఆశపడుతున్నావా? మోషే కోరుకున్నాడు, ప్రతి ఉదయం నీ కృప కావాలి ప్రభువా. చాలా సందర్భాల్లో నాకేముంది, నాకేం తక్కువ, నాకు ఉద్యోగం లేదా, అందం లేదా, డబ్బు లేదా, ఆస్తి లేదా, ఇల్లు లేదా, వాకిల్ లేదా అని చాలా సందర్భాల్లో విర్రవీగేవారుగా ఉంటాం. కానీ అవేవి మనల్ని తృప్తిపరచలేదు. కానీ ప్రతి ఉదయం ఆయన కృప మనలను తృప్తిపరుస్తుంది. ఉదయకాల సమయంలో లోకము ఇవ్వలేని తృప్తి కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే సాధ్యం. ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన చేయి, మోషే వలె నీ కృపతో ఈ ఉదయం నన్ను తృప్తిపరచు అని ప్రతిదినము ప్రార్థన చేయి. నిశ్చయముగా ప్రతి ఉదయమున దేవుడు తన కృపతో నిన్ను, నీ కుటుంబాన్ని తృప్తిపరుస్తాడు. పరిశుద్ధుడా, ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో తృప్తి లేకుండా జీవిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయమున నీ కృపతో వారిని తృప్తిపరిచి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.